గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి కూడా కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందంలో కూడా 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 2 భాగాలుగా చెప్పుకున్నాం. 3వ భాగం ప్రారంభం చేద్దాం. మనం విదుర మైత్రేయ సంవాదంలో ఉన్నాం. మైత్రేయుడు విదురుడితో అంటున్నాడు, విదురా విను, అంగీరసుడు అనే మునీంద్రుడికి, అంటే ఇదంతా మనువు సృష్టించబడిన తర్వాత ఏ విధంగా సంతానోత్పత్తి జరిగి ఈ ప్రపంచం అంతా సంతానంతో నిండింది అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళ గురించి ఆ మనువుకు సంబంధించిన వారసులు, కూతుర్లు, కొడుకులు, వాళ్ళు ఎలా ఉత్పత్తి చేయబడ్డారు, ప్రజోత్పత్తి ఎలా చేశారు, వాళ్ళు ప్రజోత్పత్తి చేశారు కాబట్టి వాళ్ళు ప్రజాపతులు అంటారన్నమాట. అంగీరసుడు అర్ధాంగి అయిన శ్రద్ధ యందు సుగుణవతులు సుందరాంగులైన 4 కుమార్తెలుని కన్నాడు ఆయన. వాళ్ళు ఎవరయ్యా అంటే ఉచధ్యుండు ఒకడు, అలానే బృహస్పతి. ఈ కుమారులు ఇద్దరు కూడా చాలా ప్రసిద్ధి వహించారు. పులశ్చుడికి హవిర్భుక్కు అనే భార్య వల్ల అగస్త్యుడు జన్మించాడు. ఆయన మరొక జన్మలో జఠరాగ్నిగా రూపం వహించాడు. ఇంకా ఆ పులశ్చుడికి కూడా విశ్రవసుడు అనే పుత్రుడు కూడా జన్మించాడు. ఆ విశ్రవసుడికి ఇలబిల అనే భార్య వల్ల కుబేరుడు, కైకసి అనే భార్య వల్ల రావణాసురుడు, కుంభకర్ణుడు, భీషణుడు, వీళ్ళ 3 జన్మించారు. పులహునికి గతి అనే భార్య వల్ల కర్మశ్రేష్ఠుడు, వరియాంశుడు, సహిష్ణుడు అనే 3 కొడుకులు ఉద్భవించారు. క్రతువుకి క్రియ అనే భార్య వల్ల బ్రహ్మతేజోనిధులైన వాలకిల్యులు అనే మహర్షులు కలిగారు. వాళ్ళు మొత్తం 60,000 మంది. వశిష్ఠునికి ఊర్జ అనే భార్య యందు చిత్రకేతుడు, సురుచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుబృజానుడు, జుమంతుడు అనే 7 ఋషులు జన్మించారు. మరొక భార్య యందు శక్తి మొదలైన కొడుకులు కలిగారు. అధర్వునికి చిత్తి అనే భార్య యందు ధృతవతుడు, అశ్వశిరస్కుడు అయిన దజ్జంతుడు జన్మించాడు. భృగువుకి ఖ్యాతి అనే భార్య యందు ధాత విధాత అనే 2 కొడుకులు, భగవద్భక్తురాలైన శ్రీ అనే కుమార్తె ఉదయించారు. భృగుడు పుత్రులైన ధాత విధాత అనేవారు మేరుపు కుమార్తెలైన అయతి నియతి అనే వారిని పెండ్లాడారు. ధాతకు అయతి వల్ల మృకండు పుట్టాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. మృకండునకు మార్కండేయుడు జన్మించాడు. ప్రాణులకు వేదశిరుడు పుట్టాడు. భార్గవుడికి ఉశన అనే భార్య వల్ల కవి అనేవాడు జన్మించాడు. ఈ విధంగా కర్తముని 9 కూతుండ్రల వల్ల కలిగిన సంతాన పరంపరలతో లోకాలన్నీ నిండిపోయాయి. కర్తముని కూతుండ్ర సంతాన వృత్తాంతం నీకు చెప్పాను. ఈ వృత్తాంతం విన్న వారికి వెంటనే పాపాలు తొలగిపోతాయి. ఇక దక్ష ప్రజాపతి వంశాన్ని కూడా వివరిస్తాను విను అంటున్నాడు. రేపు మనం దక్ష ప్రజాపతి యొక్క సంతానం గురించి చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.